మీ వెనుక ఉన్నది తెలిసిన విషయం, అందరూ జగమెరిగిన సత్యం అంటారు కదా. రఘురామ్ గారు మీ వెనుక ఉన్నారు. నిజంగా ఉన్నారా లేదా మీకు మీరే ఇంతవరకు వచ్చారా? కొంచెం కొంటి ప్రశ్న లేకపోతే డిఫరెంట్ ప్రశ్న అనుకోండి. ఆయన మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు? ఎందుకంటే నాకు మొదటి నుంచి ఈ కళ పట్ల చాలా ఒకలాంటి పిచ్చానంటే ఇంకోటానండి. అంటే ఇది లేకపోతే నేను లేను అన్న భావనలో ఉన్నాను. కానీ దానికి వెనక చెట్టులాగా మానులాగా నిలబడి ముందుకు అడుగేయడానికి, నేను కూచిపూడి అడుగులు కాకుండా నేను ముందు అడుగు వేయడానికి వెనక ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా రఘురామ్ గారు. అంటే గురువులు నేర్పింది కొంత, కాకపోతే అడుగుల్ని ఇంకా ముందు పరుగు దాకా అడుగుల్ని పరుగు దాకా తీసుకెళ్ళింది రఘురామ్ గారు. మాట బాగుందండి. అడుగుల్ని ఎందుకంటే తోడు నీడ అంటారు, అంతే. నేను తోడు, ఆయన నీడ నేను. అంటే అది చాలా కష్టం, చాలా చోట్ల సాధ్యపడదు. అవునండి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండి, ఇలాగ ఒక సాంప్రదాయ కళల కోసం పాటుపడి లైఫ్ని డెడికేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఏదో కమర్షియల్ యాక్టివిటీ చేస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా 90% అండి ఈ రోజుల్లో. అలాంటిది ఒక సాంప్రదాయ కళని మీ ద్వారా ఆయన తీసుకెళ్లే తీరు ఒక రకంగా హ్యాట్సాప్ అండి. అంతే. మిగతా కార్యక్రమాలు చేస్తూనే మరో సందర్భంగా మరో యాంగిల్లో ఒక నాట్యకళని, మరో పక్క సాహిత్యాన్ని, మరో పక్క ఏమో సాంస్కృతిక నేపథ్యం, మూడింటిని సమాంతరంగా పోషించడం అంటే అది అనితర సాధ్యం అండి. అందరికీ సాధ్యం కాదు. మనసా వాచ అంతా చేస్తే కానీ, చేయగలిగితే కానీ అది సాధ్యం కాదండి. సో ఎలాగో ఆయన సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా ఆయన మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు? అంటే ఏది తనకు చెప్పకుండా నేను చేయనండి. ఎవరన్నా ప్రోగ్రామ్ అడిగినా నేను ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని, ఈ లోపల తనకు ఫోన్ చేసి తను ఎప్పుడు ఏది కాదనలేదు. కానీ ఏంటంటే అంటే ఏది నేను చేస్తే దానికి గుర్తింపు వస్తుంది. నాకేంటంటే ఒక గౌరవం, సమాజంలో ఒక గౌరవం కావాలండి. కేవలం నాట్యం ఒకటే కాదు, దాంతోపాటు నాకు ఒక గౌరవం, ఒక కుటుంబం, ఇవన్నీ కావాలని నాకు. అంటే ఊరికే నాట్యం ఒకటే కాదు కాబట్టి ఇవన్నీ నాకు కావాలి. అందుకని రఘురామ్ గారు అవన్నీ నాకు కల్పించారు. అంటే నేను విదేశాల్లో డ్యాన్స్ చేయాలి అని అనుకున్నానో ఏమో తెలీదు. అంటే ఎవరైనా ఆర్టిస్టులు అనుకుంటారు గుర్తింపు రావాలని, కానీ దానికి అన్నిటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని ఎక్కడ మనం గుర్తింపు వస్తుందో అవన్నీ కూడా చూసుకుంటూ ప్లాన్ చేసి తీసుకుపోయి అక్కడంతా కూడా మంచి ప్రశంసలు వచ్చేటట్టుగా అంతా ప్లానింగ్ చేసినంత రఘురామ్ గారు అండి. ఆయన ఒకటి చేయమంటే చేయడం తప్ప నేను ఎప్పుడు కూడా వేరే ఆలోచించలేదు. అది తను తెచ్చిన ప్రోగ్రామ్కి తనకెట్లా పేరు రావాలి, నాకెట్లా పేరు రావాలి, తనకెట్లా పేరు రావాలని ఆలోచించి అది చేశానండి.